హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఎగ్జామ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి పిల్లలందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసే ఉంటారు. సో కొంతమంది జేఈఈ రాయాలని అనుకుంటారు, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్లో మనకి కోచింగ్ బాగా ఇస్తారు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో సిలబస్ అంతా ఎలా కవర్ చేయాలి, ఎన్ని మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, మంచి సీట్ రావాలి అని అంటే మంచి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఇలా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈరోజు మనతో దాని గురించి డిస్కస్ చేయడానికి పేస్ ఐఐటి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి విజయ్ కుమార్ విష్ణుభట్ల, IITN, and he is the senior faculty of physics for PACE centers in Hyderabad. Harita Kasturi, HOD of chemistry, ICT Mumbai professor. మ్యామ్ని సార్ని వెల్కమ్ చేద్దామా? సో అసలు ఈ జేఈఈ దానికి ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యామ్? యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు ముందరి నుంచి ప్రిపేర్ అవ్వాలండి. అండ్ ముందరి నుంచి కాన్సెప్ట్ కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టు చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. సో ఒకటి ఓన్లీ గ్రావిటేషన్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం, బట్ ఈస్ దట్ సన్ ఈజ్ మూవింగ్? సన్ ఈజ్ నాట్ మూవింగ్, ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్, రైట్? సో హౌ ఇస్ సన్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ అంటున్నాము. సో ఇట్లాంటివి చిన్న చిన్న ఇవి అనమాట. ఇవి కరెక్ట్గా నేర్చుకోగలిగితే, బట్ సన్ మూవ్ అవ్వట్లేదు అన్నాను ఇప్పుడు నేను, బట్ సన్ మూవ్ అవ్వట్లేదా? సన్ కూడా మూవ్ అవుతోంది కదా, మన గ్యాలక్సీతో పాటు సన్ కూడా మూవ్ అవుతోంది. సో ఇప్పుడు ఐఎమ్ అట్ రెస్ట్ పొజిషన్. ఐఎమ్ రియల్లీ అట్ రెస్ట్ పొజిషన్? ఐఎమ్ అట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ అస్. బట్ బయట ప్రపంచానికి ఐఎమ్ నాట్ అట్ రెస్ట్. నో, ఎర్త్ రొటేట్ అవుతుంది, నేను ఎర్త్ మీద ఉన్నాను, స్పిన్ అవుతుంది కాబట్టి ఐఎమ్ మూవింగ్. సో ఈ కాన్సెప్ట్స్ కరెక్ట్గా ఉండాలి పిల్లల్లో. సో అలాగే కెమిస్ట్రీ, ఇప్పుడు ఫిజిక్స్ అంటే మనకి ఆల్ ఓవర్ కనిపిస్తోంది, అవును, కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు థింగ్స్. సో కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మీకు యాటమ్ కనిపించదు, మాలిక్యూల్ కనిపించదు. సో అలాంటప్పుడు దెన్ హౌ డూ యూ డూ కెమిస్ట్రీ? సో పీరియాడిక్ క్లాసిఫికేషన్, పీరియాడిక్ టేబుల్ అనగానే అది ఒక పెద్ద అద్భుతం. పీరియాడిక్ టేబుల్ బట్టి పట్టేయండి, ఇట్లాంటివన్నీ వింటున్నాం. ఎందుకు బట్టి పట్టాలి? వై షుడ్ యూ మగప్ థింగ్స్? సో మీకు క్లాసిఫికేషన్ అంటేనే అవి కొన్ని గ్రూప్స్గా, కొన్ని పీరియడ్స్గా డివైడ్ చేసి ఉన్నాయి, జస్ట్ ఫర్ యూ టు స్టడీ వెల్ ఆన్ దోస్ ఎలిమెంట్స్. గ్రూపింగ్, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ, సర్ కమ్స్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ, మీరు ఒక ఫ్యామిలీ నుంచి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంచుమించు ఒకటేలాగా ఉంటారు, అందరూ సేమ్గా ఉండరు. అవును మ్యామ్. సో ఇట్స్ సేమ్ వే. ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్లో పెట్టాము అంటే ఆ గ్రూప్ ఎలిమెంట్స్కి ఒక నేచర్ ఉంటుంది, కానీ అన్నీ సేమ్గా ఉండవు. కాబట్టి కొన్నిటికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, కొన్నిటికి తక్కువ, కొన్నిటికి అసిడిక్ నేచర్ ఎక్కువ, కొన్నిటికి తక్కువ. సో ఇవన్నీ ఏంటంటే బట్టి పడితే వచ్చేవి కావు. ఇన్నని బట్టి పడుతూ కూర్చుంటారు, ఎన్ని ఎలిమెంట్స్ కానీ ప్రాపర్టీస్ బట్టి పడుతూ కూర్చుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ కెమిస్ట్రీలో చాలా మగ్గప్ ఉండాలి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా లైన్ టు లైన్, ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవాలి, బట్టి వచ్చేసేయాలి. లైన్ టు లైన్ చదవాలి, బట్టి కాదు, అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద కంపౌండ్. సో ఒకడు ఎసిడిక్ క్యారెక్టర్ చూపిస్తున్నాడు అంటే ఎవడో బేస్ వస్తున్నాడు, కాబట్టి వీడికి ఎసిడిక్ క్యారెక్టర్ ప్రామినెంట్గా అనిపిస్తోంది. ఇప్పుడు ఐఎమ్ ద సేమ్ పర్సన్, ఐ మే నాట్ బిహేవ్ ద సేమ్ వే విత్ ఎవ్రీబడి. ఇప్పుడు నేను మీతో మాట్లాడినట్టు సార్తో మాట్లాడను, సార్తో మాట్లాడినట్టు మా పేరెంట్స్తో మాట్లాడను, మా స్టూడెంట్స్తో అలా మాట్లాడను. ఐ బిహేవ్ డిఫరెంట్లీ విత్ ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ. సో దట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అరౌండ్ మీ, నాట్ డిపెండెంట్ ఆన్ మీ దేర్. సో ఎలిమెంట్ ఒకలాగా ప్రవర్తిస్తుంది, ఒకరి కంపౌండ్ ఒకలాగా ఉంది అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద రియాక్షన్ బేస్డ్ ఆన్ ద అదర్ థింగ్స్ కమింగ్ నియర్ ఇట్. సో వాటి నేచర్ ఎలా ఉంది, నా నేచర్ ఎలా ఉంది, నాకు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా? సో దేర్ ఇస్ అ హ్యూజ్ కెమిస్ట్రీ. ఇప్పుడు మనం వి సే దేర్ ఇస్ అ గుడ్ కెమిస్ట్రీ బిట్వీన్ టూ పీపుల్ అంటాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద సేమ్. ఇట్ ఈస్ నాట్ ఫిజిక్స్ బిట్వీన్ టూ పీపుల్, ఇట్ ఈస్ నాట్ మ్యాథ్ బిట్వీన్ టూ పీపుల్. It is a chemistry between two people because that's working on a bond. Yes. We share a bond, right? Yes. So what is bond? We are sharing something there. So ilaga manam subject ni chepte chakkaga veltundi pillalaki. And correct ga class lo cheppindi correct ga ardham cheskoni correct ga malli dani meeda bold questions chesi, ఎందుకంటే కేసెస్ చాలా కేసెస్ వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు ఏదో ఒక 50 ప్రాబ్లం చేయండి, 10 ప్రాబ్లం చేయండి, 100 ప్రాబ్లం చేయండి. 50, 10, 100 కాదు, చేసేవి కరెక్ట్గా చేయాలి. సో దేర్ ఇస్ నో నంబర్ బిహైండ్ ఇట్ దట్ ఇన్ని క్వశ్చన్స్ చేస్తే మీరు ఐఐటి క్రాక్ చేస్తారు, అలా కాదు. కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకున్నారా, నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేశారా, ప్రాక్టీస్ చేస్తేనే
మీకు సక్సెస్ వస్తుంది, లేదంటే లేదు. దట్స్ ద రీజన్ వీ జనరలీ సే పిల్లలకి కూడాను నాన్న 70% ఇట్ ఈస్ ఆన్ ద స్టూడెంట్ ఓన్లీ, 30% ఫ్యాకల్టీ మీకు హెల్ప్ చేయగలము. ఎందుకంటే ఫ్యాకల్టీ మీకు ఇది ఇలా చెయ్యాలి అని చెప్తాము, కానీ చేసేది ఎవరు? పిల్లలే కదా, రైట్? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అథ్లీట్ ఉన్నారు, అథ్లీట్కి కోచింగ్ ఇస్తారు. సో కోచింగ్ ఇలా పరిగెత్తాలి, ఇలా షాట్ ఆడాలి అని చెప్తే సరిపోతుందా? వాళ్ళు ఎన్ని షాట్స్ ఆడితే వస్తుంది అది ఆ పర్ఫెక్షన్? హెలికాప్టర్ షాట్ అట్లాంటివన్నీ ఎన్ని షాట్స్ ఆడితే వచ్చిన పర్ఫెక్షన్స్ అవన్నీ. సో ఏ ఫీల్డ్ అయినా అంతే అయినప్పుడు వై ఆర్ వి డిస్టెన్సింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ నాట్ ప్రాక్టీసింగ్ మచ్? బికాస్ ఇవాళ రేపు యూట్యూబ్ మయమైపోయింది. పిల్లలు ఏంటంటే పాపం సిన్సియర్గా చాలా రికార్డింగ్స్ యూట్యూబ్లో మంచి మంచి రికార్డ్, ఇట్స్ లైక్ అ డబుల్ ఎడ్జ్ స్వాడ్. యూట్యూబ్ లెర్నింగ్ కానీ ఎనీ రికార్డెడ్ లెర్నింగ్స్ కానీ డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాగా వింటున్నారు, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్. ఆ ప్రాక్టీస్ మీరు ఫ్యాకల్టీతో కూర్చొని మాత్రమే చేయగలరు. సో ఇంట్లో కూర్చొని సినిమా చూసినట్టు రికార్డింగ్ విన్నా పాపం పేరెంట్స్ అనుకుంటారు చదువుకుంటున్నారని, పిల్లలు అనుకుంటారు చదువుకుంటున్నారని. యాక్చువల్లీ దే ఆర్ లర్నింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. దేర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ అనమాట. మేము చదువుకుంటున్నాము, మేము 24 గంటలు చదువుతున్నాము, కానీ మాకు రిజల్ట్ రావట్లేదు అంటే మీరు చదువుతున్నారా, చూస్తున్నారా? చదవటానికి చూడటానికి తేడా ఉంది. సో చదవటం అంటే మీరు మీ బ్రెయిన్ యూస్ చేస్తున్నారు, అక్కడ చూసేది ఏంటంటే ఒకళ్ళు చెప్తున్నారు, మీరు వింటున్నారు, అర్థం చేసుకున్నారు. మార్నింగ్ నుంచి కాలేజ్లో ఈవినింగ్ వరకు ఉండి మీరు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకున్న దాన్ని అప్లికేషన్లో పెట్టాలి. అప్లికేషన్లో పెడితేనే ఆ సక్సెస్. సో ముందరి నుంచి కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ దెర్ ఇస్ నో లిమిట్ లైక్ 6th క్లాసా 5th క్లాసా 7th 8th అని కాదు. ఎప్పుడైనా సరే యాక్చువల్గా మీకు 6th 7th నుంచి కొద్దిగా టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేయటం మొదలవుతుంది. సో మొదలైనప్పుడు ఆ టాపిక్స్ మీద ఇన్ డెప్త్ వెళ్తే దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఇప్పుడు కెమిస్ట్రీకి అటామిక్ స్ట్రక్చర్ లేకుండా 7th 8thలో మనకి కంపౌండ్స్ గురించి చెప్తే పిల్లలకి ఎలా అర్థమవుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్ అనగానే MgO అంటారు, సోడియం ఆక్సైడ్ Na2O. అక్కడ Na2O ఎందుకు, ఇక్కడ MgO ఎందుకు? వై? వాట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ డిఫరింగ్ దేర్? అది ఆక్సైడే, ఇది ఆక్సైడే, అది మెటలే, ఇది మెటలే. మరి ఎందుకు ఫార్ములేషన్లో తేడా వస్తుంది అంటే దాని బేసిక్ స్ట్రక్చర్లోనే తేడా ఉంది. దానిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వాటి బట్టి బాండింగ్ నేచర్ అనేది వస్తుంది. సో ఆ కాంబినేషన్ వీళ్ళందరూ కూడా మన చూడాలనుకున్నారు అనుకోండి, మేడం గారు ఎలా చెప్తారో నేను ఎలా చెప్తాను. 23rd March పెట్టుకోండి, 23rd March ఈ ఫస్ట్ టైం ఈ IIT ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏదైతే ఉందో, అంటే సీజన్ 1 రాశారు, సీజన్ 2 మళ్ళీ ఏప్రిల్లో ఉంటుంది వాళ్ళకి. కానీ తర్వాత ఈ మన ఈ ఎవ్రీ కోర్స్ అంటే మెయిన్స్ షార్ట్ టర్మ్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం నీట్ కానీ అందరికి 23rd March మా యొక్క క్యాంపసెస్లో, పేస్ యొక్క క్యాంపస్లో. తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ 7th కానీ 8th కానీ 9th కానీ 10th కానీ వాళ్ళు వచ్చి తెలుసుకోవాలని అనుకుంటే ఏం చెప్తారు వీళ్ళు అనేటువంటి విషయం తెలుసుకోవాలన్నా they can always come to our campus. We will try to explain them ఏం చెప్పబోతున్నాం. సో మాకు చందానగర్లో ఒక బ్రాంచ్ ఉంది, SR నగర్ బ్రాంచ్ ఉంది, అండ్ పటాన్చెరు బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో వీ హ్యావ్ 3 ఆపరేషనల్ బ్రాంచెస్ అనమాట, SR నగర్, చందానగర్ అండ్ పటాన్చెరు బ్రాంచెస్. సో అలాగే వీ హ్యావ్ ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో వీ హ్యావ్ వైజాగ్లో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, కాకినాడలో ఉంది, అట్లాగే వీ హ్యావ్ కమింగ్ అప్ బ్రాంచెస్ ఆల్సో ఇంకా. సో ఇట్స్ బిగ్ టీమ్ ఆఫ్ ఎమినెంట్ ఫ్యాకల్టీ కమింగ్ అప్ విత్ ద గుడ్ లెర్నింగ్. అండ్ ఆ లెర్నింగ్ కరెక్ట్ గా పిల్లలకి అందాలి. దట్స్ ద ఓన్లీ మోటో ఆఫ్ పేస్ అనమాట. దట్స్ ద రీజన్ పేస్ ఇస్ రన్ బై దోస్ ఎమినెంట్ ఫ్యాకల్టీ టీమ్ హూ ఇస్ మచ్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఎవరైనా సరే అరౌండ్ 20 to 25+ years ఎక్స్పీరియన్స్ తో ఉన్న వాళ్ళు ఇన్ దిస్ టీమ్ అనమాట. సో ఎంసెట్ కూడా ఉందండి, 23rd స్టార్ట్ అవుతుంది ఎంసెట్ క్రాష్ ప్రోగ్రామ్. సో దే కెన్, అంటే ఎక్కడెక్కడైతే మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో మార్క్స్, ఆ రకమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి డెఫినెట్ గా వితౌట్ కోచింగ్ వాళ్ళు ఎగ్జామ్ రాసేదానికంటే విత్ కోచింగ్ వాళ్ళు ఎగ్జామ్ రాసినట్లయితే మెరుగ్గా ఉండేట్టుగా డెఫినెట్ గా దట్ విల్ బి సీన్. ఇప్పుడు 11th అయిపోతుంది మ్యామ్, 11th అయిపోయిన తర్వాత ఈ జేఈ దానికి ప్రిపేర్ అవ్వడం మంచిదంటారా, లేకపోతే 12th ఎట్లనో మనం కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి, 12th బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు రాయడం మంచిదంటారా? ఒకవేళ రాస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి?
ఇది 11th తర్వాత 12th తర్వాత ప్రిపరేషన్ అలా కాదండి. ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు దానికి ఇన్డెప్త్గా వెళ్తేనే యూ విల్ బి లెర్నింగ్ సబ్జెక్ట్ వెల్, రైట్? ఇన్డెప్త్గా మీరు నేర్చుకుంటున్నప్పుడు యూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్. ఇట్ ఈస్ నెవర్ లైక్ దేర్ ఇస్ నో టైమ్ లిమిట్. మీరు నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకోవాలి. అది ఇంతకు ముందు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మొదలెట్టేవాళ్ళు. అది అవును. ఇది ఐఐటి ప్రిపరేషన్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మొదలెట్టేవాళ్ళు. ఇప్పుడు సంఖ్య పెరిగిపోయింది కదా, మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అపియరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. దాని తర్వాత 9th నుంచి మొదలెట్టారు, దాని కొంత తర్వాత 8th నుంచి, దాని ముందు 7th నుంచి. ఇప్పుడు అంటే దేనికి అంటే మనం ఎర్లీగా మనం దీని యొక్క పిక్చర్ని సరిగ్గా చేసుకున్నట్లయితే మరింత చేరువుగా expected rank will be better rank, we will be able to perform with a confidence, we will be able to solve problems without any mistake అనేటువంటి ఒక బూస్ట్ అన్నమాట మనకి. కాబట్టి అలా అవుతుంది. ఇప్పుడు 11th తర్వాత మీరు కనుక ఐఐటి కనుక మొదలెట్టినట్లయితే యు ఆర్ టూ లేట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళకి మనం స్ట్రెస్ ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనే చెప్పాలి. స్ట్రెస్ మేడం గారు ఇందాక చెప్పారు కదా, జాయ్ఫుల్ లెర్నింగ్ అన్నారు కదా. ఏదైతే మనం సరదాగా చేస్తామో దాని మీద స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? పిల్లలు కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ వాడు 2 గంటలు 3 గంటలు చెమటలు కక్కేసి ఆడేస్తున్నా కూడా వాడికి ఏమి వాడి స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగా ఫీల్. అదే తత్వాన్ని ఇక్కడ చేసుకున్నట్లయితే డెఫినెట్ అలా చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అర్థం కాకుండా ఒక 100 ప్రాబ్లమ్స్ ఇచ్చేసి చేయమంటే అది స్ట్రెస్. మీకు అర్థం అవుతూ నేను నెమ్మదిగా లెవెల్ పెంచుతూ పోతూ ఉంటే యూ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. పిల్లలు ఇప్పుడు ఇవాళ రేపు వీడియో గేమ్స్ ఎలా ఆడుతున్నారు, మీరు నేను ఆడగలమా? మరి అలా ఎలా ఆడుతున్నారు? దే ఆర్ ట్రయింగ్ టు నావిగేట్ త్రూ ద హర్డిల్స్ వెల్. సో స్టేజ్ బై స్టేజ్ వాళ్ళు అది నేర్చుకొని వాళ్ళు చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొని దెన్ దే ఆర్ ఓవర్కమింగ్ ఇట్. సో మీకు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అలాగే ఉంటుంది. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్. సో లెర్నింగ్లో హర్డిల్స్ వస్తాయి. ఆ హర్డిల్స్ రాగానే వెంటనే ఫ్యాకల్టీని అప్రోచ్ అవ్వాలి, నాట్ గోయింగ్ బై గూగుల్ ఆర్ సంథింగ్. సో ఫ్యాకల్టీని అప్రోచ్ అయితే ఒక హ్యూమన్ ఒక ఫ్యాకల్టీ ఒక గురు ముఖతగా నేర్చుకున్న విద్య దట్ టేక్స్ యూ మచ్ ఫర్దర్. ఓకే, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి మాకు తెలుస్తుంది, మేము వాళ్ళకి ఎలా చెప్పగలం తెలుస్తుంది. సో అలా కూర్చొని సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే ఇట్ ఈస్ నాట్ స్ట్రెస్ అండి. పిల్లలు దే విల్ టేక్ ఇట్ జాయ్ఫుల్లీ అండ్ ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది ఎక్కువ చేయడానికి భయపడుతూ ఉంటారు, ఏది ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు? మీ ఉద్దేశంలో ఏది ఎక్కువ భయపడతారని అనుకుంటున్నారు? నేనైతే మ్యాథ్స్. ఎప్పుడు మ్యాథమెటిక్స్ ఈజ్ అ లాంగ్వేజ్ అండి, ఇట్ ఈస్ నాట్ అ సబ్జెక్ట్. ఓకే, ఇట్ ఈస్ అ లాంగ్వేజ్. ఇప్పుడు ఫిజిక్స్ ఈజ్ ఆల్ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ చేయాలంటే మ్యాథమెటికల్ నాలెడ్జ్ లేదే మీరు ఫిజిక్స్ చేయలేరు. యాక్చువల్గా పాపం చాలా మంది పిల్లలు కూడాను నీట్ తీసుకుంటాము మేము, బైపీసీ తీసుకుంటాము అని వస్తారు. మేము వెంటనే అడిగే ఫస్ట్ క్వశ్చన్, మ్యాథ్స్ అంటే భయం అయ్యి బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నారా, లేదు నిజంగానే బైపీసీ కావాలని, నిజంగా డాక్టర్ అవ్వాలనే అంబిషన్ అట్లాంటివి ఏమన్నా ఉందా అంటే, మాకు 90% పిల్లలు మ్యాథ్స్ అంటే భయం అంటారు. మ్యాథ్స్ అంటే భయం ఉన్నప్పుడు మ్యాథ్స్ భయాన్ని పోగొట్టాలి. ఓకే, మన రూట్ మార్చుకోక్కర్లేదు. మ్యాథ్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు నీట్కి వెళ్ళినా, మీరు బైపీసీ తీసుకున్నా కూడాను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 1/3 ఫిజికల్ కెమిస్ట్రీ ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ ఈజ్ ఆల్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ రాందే వాళ్ళు ఏం చేయలేరు. డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ హార్డ్ కోర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి లేనిదే చేయలేరు కదా. సో మ్యాథమెటిక్స్ ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్. సో ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ బ్లెండ్ అనమాట. యూ కాంట్ సెపరేట్ అవుట్ ద సబ్జెక్ట్స్ ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ కనెక్షన్ బిట్వీన్ దెమ్. ఆ కనెక్షన్ని కరెక్ట్గా పిల్లలకి చెప్పేలాగా ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. దెన్ దే విల్ నెవర్ గెట్ స్కేర్డ్ ఆర్ దే విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఓకే, సో ఇప్పుడు జేఈకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాక్ టెస్ట్లు అనేవి అటెండ్ చేయడం అనేది మస్ట్ అంటారా, లేకపోతే ప్రీవియస్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి సార్, అవి కూడా మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి, అవి ఇంపార్టెంటేనా? కరిక్యులం నడుస్తున్నప్పుడు ఒక చాప్టర్ అవ్వగానే ఈ చాప్టర్లో ఎలా అడిగారు లాస్ట్ 2-3 ఇయర్స్లో ప్రతి ఏడాది 2 సెట్ అంటే ఒక 10 పేపర్లు ఉంటాయి. ఒక సెషన్కి 5 ఎగ్జామినేషన్, 5 days, 5 days అంటే 10 పేపర్స్.
అంటే మరి ఒక ఏడాదిలో 20 పేపర్స్ ఉంటాయి, 20 క్వశ్చన్ పేపర్స్. ఆ 20 క్వశ్చన్ పేపర్స్ లో ఈ పర్టికులర్ చాప్టర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి? 20 క్వశ్చన్స్ అయితే రావాలి కదా, పేపర్కి ఒక క్వశ్చన్ చెప్పదు అనుకుంటా, 20 లేకపోయినా 18, 17 ఉంటాయి. ఆ 17 క్వశ్చన్స్ ని వీడు చేయగలగాలి, ఫస్ట్ చేయగలగాలి. అడిగేసి చాప్టర్ సంపూర్ణంగా అయిపోయిందంటే ఆ 17 క్వశ్చన్లు చేయగలగాలి. అంటే ఆ పాత క్వశ్చన్స్ పేపర్స్ అనేటువంటిది నేర్చుకోవటంలోనే అయిపోయింది. అన్ని చాప్టర్లు అయిపోయినాయి అంటే పాత క్వశ్చన్ పేపర్లు అయిపోయినట్టే. మాక్ టెస్ట్లు బాగా రాయాలి. తర్వాత ఇటు మాక్ టెస్ట్లు రాసావు, ఇటు పాత పేపర్లు రాసేసావు. సో డెఫినెట్లీ యు ఆర్ ఫార్ బెటర్ దాన్ అదర్స్. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా బెటర్ గా ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్స్. అంతేగాని కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నేను పాత పేపర్లు చేస్తానని కాదు. నీ ఒక్కొక్క చాప్టర్ అవ్వగానే పాత పేపర్లో ఎలా వచ్చాయో అవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. నీ హోంవర్క్తో పాటు, నీ కరికులంతో పాటు, నీకు ఇచ్చిన స్టడీ మెటీరియల్తో ఉన్న క్వశ్చన్స్తో పాటుగా ప్రతి స్టూడెంట్ పెట్టుకోవాలి, రోజుకు ఒక 20 నుంచి 30 లెక్కలు తను ఇంట్లో చెయ్యాలి అని పెట్టుకోవాలి. అందులో ఒక 5 క్వశ్చన్స్ పాత క్వశ్చన్ పేపర్లో చేస్తాడు, 25 వేరేవి చేస్తాడు. ఇలా చేస్తుంటేనే, ఎందుకంటే ఎగ్జామ్లో 25 క్వశ్చన్స్ చేయాలి కదా ఒక గంటలో. అది ఎక్కడి నుంచి వస్తుంది? సడన్గా ప్రాక్టీస్ రాదు కదా. ప్రతిరోజు చేస్తుంటేనే ఆ రోజున ఈజీగా చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పాపం వీడియో చూస్తున్న వాళ్ళకి టెన్షన్ ఫీల్ అవుతారు, సార్ ఏమో ఇన్ని ప్రిపేర్ అవ్వాలంటున్నారు, మేడం ఇలా ప్రిపేర్ అవ్వాలంటున్నారు అని చెప్పేసి పాపం టెన్షన్ తీసుకుంటారు. కాదు అన్ను, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మన ఎగ్జామ్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు, డిప్రెషన్, ఇవి చాలా కామన్. సో అలా కాకుండా చాలా సెటిల్డ్గా ఈ రెండింటిని ప్రిపేర్ అవ్వాలంటే అసలు స్టూడెంట్స్ ఏం చేయాలి? స్టూడెంట్స్ కరెక్ట్గా క్లాస్లో చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలండి. దెర్ ఈజ్ నో అదర్ మంత్ర ఆర్ దెర్ ఈజ్ నో అదర్ షార్ట్ కట్స్, దెర్ ఈజ్ నో అదర్ పిల్. ఇవాళ రేపు ఈ డిప్రెషన్లు, ఆ తర్వాత నేను థెరపీ తీసుకుంటున్నాను, ఇవన్నీ చాలా కామన్గా అయిపోయాయి. అవి ఇదివరకు ఏం లేవే, అట్లాంటివి ఏం లేవే. ఇవంతా ఒక అట్లా ఏం ఉండదు. మనం అన్నెసెసరీ పిల్లల్ని అలా గ్రూమ్ చేస్తున్నామేమో అని అనిపిస్తుంది నాకు. వాళ్ళ మీద అన్నెసెసరీ లోడ్ పెడుతున్నాము. లోడ్ ఏముంది? మీరు చదువుకోవటం లోడ్ కాదు. వెన్ అదర్స్ ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్, వాట్ ఈస్ దట్ లాగింగ్ ఇన్ మీ అనేది మనం ఆలోచించుకోవాలి. సో అది ఆలోచించుకొని స్టూడెంట్ కరెక్ట్గా నేను రెడీ, డిటర్మైండ్గా ఉన్నాను అనుకున్న రోజు ఎవ్రీథింగ్ టర్న్స్ ఇన్ టు ప్లేస్. మీ సక్సెస్ మీ వెనకాల ఉంది. when student is ready, student should be ready. And student eppudu ready avutadu? When faculty have all the patience to sit with him and clear his or her doubts. So doubt sessions baga, endukante maaku we don't conduct idi doubt sessions ani verega atla pettamu. We go along with the class. Class lo జరిగేటప్పుడు డౌట్ ఉంటే నన్ను ముందరికి వెళ్ళనివ్వకూడదు. ఐ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్. నన్ను క్లాస్లోనే ఆపేయాలి. మ్యామ్ నాకు ఇది అర్థం కాలేదు, ఆపాలి. ఆపితేనే దెన్ స్టూడెంట్స్కి క్లారిటీ వస్తే అప్పుడు దెన్ దే స్టార్ట్ వర్కింగ్ కదా. సో దేర్ ఇస్ నో మంత్ర ఆఫ్ ఎప్పటి నుంచి చేయటము అని కానీ, ఎన్ని చేయటం అని కానీ, ఎన్ని గంటలు కష్టపడతాము, ఇట్లాంటివన్నీ అసలు దిస్ ఇస్ ఆల్ ట్రాష్. స్టూడెంట్ డిటర్మైండ్గా ఉంటే గనక కొంతమంది గంట ప్రాక్టీస్ చేసుకుంటారు, కొంతమంది 2 గంటలు. దట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. ఇప్పుడు ఐ డీల్ విత్ కెమిస్ట్రీ, యాజ్ ఐ సే, ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్. అండ్ ఎవ్రీ థింగ్. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ పేరెంట్స్ అందరికీ కూడా ఏంటంటే, ప్రతిరోజు స్టూడెంట్ కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటాడు కాబట్టి అట్లీస్ట్ వీక్లీ 2 days 3 days ఏం వెళ్ళి వచ్చావు, ఏం చదివావు, ఇవాళ ఫిజిక్స్లో ఏం చెప్పారు, కెమిస్ట్రీలో ఏం చెప్పారు, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నోట్స్ ఏం రాసుకున్నావు అని ఒకసారి చెక్ చేసుకుంటుంటే వాళ్ళు ఎస్ట్రే అవ్వకుండా, రాంగ్ డైరెక్షన్లో పోకుండా రైట్ డైరెక్షన్లో పోయి డిజైర్డ్ రిజల్ట్ రావడానికి మరింత ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అది సార్, అసలు ఈ ఫేజ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీస్ జేఈఈతో పాటు ఇంకా ఏమేం కోర్సులు ఇస్తున్నారు? సో మనల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? వీటి గురించి ఒకవేళ మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, మీరు ఇందాక అడ్రస్ చెప్పారు, ఫైన్. మళ్ళీ మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అని అంటే వీటితో పాటు మీరు ఏం కోర్సులు ఇస్తున్నారు? ఫైనల్గా మీరు పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? So, మేము what we do here is we prepare students for the competitive exams. సో కాంపిటీషన్లో నుంచోవాలి పిల్లలు. అంటే సబ్జెక్ట్ ఒకటే ఉంటుందండి,
ఓకే, క్వశ్చనింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా క్వశ్చన్స్ ప్యాటర్న్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. సో కంప్లీట్ లెర్నింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆర్ సబ్జెక్ట్స్ ఈజ్ వాట్ వీ గివ్ హియర్ ఎట్ పేస్. సో 360-degree లెర్నింగ్ ఇస్తాం మేము. సో దెన్ వెన్ యూ ఆర్ ఎక్విప్డ్ విత్ వాట్ యూ కెన్ ఫేస్ ఎవ్రీథింగ్, రైట్? సో జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, బిట్ సాట్ కానీ, తర్వాత లైక్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో బిట్ సాట్, తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి, అన్ని లైక్ IITస్కి ఇస్తాము. దెన్ యూ హ్యావ్ ఐసర్, నైసర్, యూ హ్యావ్ సో మెనీ ఎన్డిఏ ఎగ్జామ్స్. కాన్సెప్ట్ అదే కదండి, అన్నిటికీ ఒకటే సబ్జెక్ట్ ఒకటే అయినప్పుడు అన్నీ చేయగలగాలి కదా పిల్లలు. అదే దట్ ఈస్ వాట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ ద స్టూడెంట్స్ హియర్ విల్ రైట్ అట్లీస్ట్ 5 to 6 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ దర్ 12th బోర్డ్ ఎగ్జామ్స్. అంటే దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ అనే కదా. సో ఆ కాన్ఫిడెన్స్ ఇది రావాలి. అలాగే నీట్ వాళ్ళు కూడా మెయిన్ ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ అందరూ నీట్ రాస్తారు. సో దే గెట్ గుడ్ కైండ్ ఆఫ్ కాలేజెస్ అవి అక్కడ వస్తాయి మనకి. సో అందరికీ ఒకటే మంత్ర, నంబర్ 1 ఈజ్ గుడ్ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్ ఉండాలి, అండ్ ఆల్వేస్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉండాలి, ఇంటరాక్షన్ విత్ ద ఫ్యాకల్టీ. అండ్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడాను దట్ ఈస్ వాట్ వీ అండర్టేక్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ అది స్టూడెంట్ రాయగలరు. ఎందుకంటే దీనికి వేరే సిలబస్, దానికి వేరే సిలబస్ అట్లా ఉండదు. సిలబస్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఎవరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ద స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. సో ఇట్ ఈస్ అప్ టు ద స్టూడెంట్ ఒక 5-6 ఎగ్జామ్స్ రాసి పెట్టుకుంటే స్టూడెంట్ కెన్ చూస్ వేర్ టు గో. అదర్వైజ్ నేను ఒకటే ఎగ్జామ్ రాస్తాను అంటే ప్లాన్ బి కూడా ఉండాలి కదా ఆల్వేస్. ఆ రోజు ఆ అబ్బాయి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, ఆ రోజు తలనొప్పి ఉంది, జ్వరం వచ్చింది, ఏం చేస్తారు అట్లా? అవును. సో ఆ సంవత్సరం అంతా వేస్ట్ అవ్వకూడదు కదా వాళ్ళకి. వాళ్ళ హెల్త్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, వెరీ కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత బాగా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్ ఉంటాయండి. బాగా చదువుకునే పిల్లలకి అంటే 10th క్లాస్ పిల్లవాడు మా దగ్గరకు వచ్చాడు, మన సైడ్ నుంచి ఎంకరేజింగ్ గా బాగా మంచి పొజిషన్ లో ఉండి 10th క్లాస్ సిలబస్ మీద మంచి గ్రిప్ ఉండి మంచి పర్సంటేజ్ తీసుకుని అలాంటి పిల్లలకి డెఫినెట్ గా మరి అతను చదువులో అంత బాగా రానిచ్చినందుకు డెఫినెట్ గా వి విల్ ఎంకరేజ్ సచ్ స్టూడెంట్స్. దేర్ ఆర్ సమ్ స్కాలర్షిప్స్ ఆల్సో. ఏంటది అనేది పేరెంట్స్ వెళ్ళి ఆ రెస్పెక్టివ్ సెంటర్స్ లో ఆ ప్రిన్సిపాల్స్ని కానీ ఆ సెంటర్లో అడిగితే వాళ్ళు చెప్తారు ఆ స్కాలర్షిప్. బికాస్ మనీ షుడ్ నెవర్ బార్ అ స్టూడెంట్ ఫ్రమ్ ఎనీథింగ్. సో లెర్నింగ్కి అడ్డు కాకూడదు డబ్బులు అనేవి. సో వీ గివ్ హ్యూజ్ స్కాలర్షిప్స్, 100% స్కాలర్షిప్స్ ఇచ్చిన ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. సో వన్స్ ద స్టూడెంట్ వీ ఫీల్ దట్ ద స్టూడెంట్ ఈజ్ వెల్ డిజర్వింగ్ స్టూడెంట్ అండ్ హీస్ రియలీ నాట్ ఏబుల్ టు గో ఫర్ ద ప్రైసింగ్ అండ్ ఆల్ అనేటప్పుడు దెన్ వీ హెల్ప్ దమ్. బికాజ్ ఎడ్యుకేషన్ కోసం చేసేది ఏదైనా సరే ఇట్ ఈస్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్ పేస్. ఇది కేవలం 10th క్లాస్ పిల్లలకే కాదండి, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, మెరిట్ స్టూడెంట్స్ ఏ కేటగిరీ అయినా కూడా డెఫినెట్ గా పేస్ విల్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ అ లిటిల్ స్కాలర్షిప్. వాట్ ఎవర్ బెస్ట్ స్కాలర్షిప్ ఇస్ పాసిబుల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద స్టూడెంట్. So good. So thank you so much, Anman. Thank you so much. Valuable time ni మా కోసం, మా స్టూడెంట్స్ కోసం ఇంతసేపు కూర్చొని మంచి వాల్యుబుల్ మెసేజెస్ కానివ్వండి, లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు లాస్ట్లో ఇచ్చిన ఆ వర్డ్ ఏదైతే ఉందో, చదువుకునే పిల్లలకి మేము హెల్ప్ చేస్తున్నాము అన్నది, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు ఇలానే చాలామంది స్టూడెంట్స్కి ఫేజ్ ఐఐటి అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాపం మీ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో పిల్లలకి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సోషల్ పోస్ట్ తరపు నుంచి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాము. మీరు ఫ్యూచర్లో మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. ఇలా వ్యూవర్స్ అందరికీ కూడా రాబోయే ఉగాది శుభాకాంక్షలు. ఎస్ మీకు కూడా మీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి అండ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా సోషల్ పోస్ట్ తరపు నుంచి హ్యాపీ ఉగాది అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్ చూస్తున్నారు కదా, నాకు తెలిసి ఈ వీడియోని మీరు స్కిప్ చేశారు అని అంటే డెఫినెట్గా మీ మార్క్స్ అన్నీ తక్కువ వచ్చేస్తాయి, డెఫినెట్గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అలా ఉన్నాయి, వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ అలా ఉన్నాయి. జేఈఈకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అని అంటే మాత్రం డెఫినెట్గా ఒక్కసారి ఫేజ్ ఐఐటి అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళని మాట్లాడండి, వాళ్ళని కలవండి. అండ్ నేను వాళ్ళ నెంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. తప్పకుండా ఎగ్జామ్స్ టెన్షన్ చాలా ఉంటుంది, అదేం పడకుండా ఫ్యాకల్టీతో మీరు ఒక్కసారి మాట్లాడితే ఎగ్జామ్ రాసేసినట్లే, పాస్ అయిపోయినట్లే. వాళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఏం మాత్రం డిలే చేయకుండా March 23rd రైట్,
మార్చ్ 23న ఒక్కసారి విజిట్ చేయండి ఇన్స్టిట్యూషన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ ఎవరికైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి, ఏ ఒక్క స్టూడెంట్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే చదువేనండి రేపటికి మనకి ఫుడ్ పెట్టేది కాబట్టి డెఫినెట్గా ప్రిపరేషన్ కూడా అంతే గ్రాండ్గా ఉండాలి, మీకు ర్యాంక్స్ కూడా అంతే గ్రాండ్గా రావాలి కదా. సో సోషల్ పోస్ట్ని ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ ఇంకా మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. మ్యామ్ని, సార్ని ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.